హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లా కేంద్రాలలో టీజీఈ జాక్ ఆధ్వర్యంలో అనేక మంది అన్ని డిపార్ట్మెంట్స్ ప్రభుత్వ ఉద్యోగుల మహాధర్నా కార్యక్రమం అయితే జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు 27 ఆగస్టు 2026 సంవత్సరము అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఈ సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో వివిధ ఆర్థిక ప్రయోజనాలు ఓల్డ్ పెన్షన్ కంటే బాగుంటాయని మొదట్లో నమ్మారు. కానీ 1/9/2004 సంవత్సరం తర్వాత వచ్చినటువంటి ఈ సిపిఎస్ అనేటువంటి ఈ స్కీమ్లో భాగంగా రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు వృద్ధాప్య పింఛన్, వికలాంగుల పింఛన్, వితంతువుల పింఛన్ల కంటే కూడా చాలా తక్కువ మొత్తంలో వారికి రిటైర్మెంట్ ఫలితం అయితే వస్తుంది. అందుకని అనేక మంది సిపిఎస్ ఉద్యోగులు ఈ సిపిఎస్ అనేటువంటి పథకాన్ని అంతం చేసి ఓల్డ్ పెన్షన్ మాకు కావాలని చెప్పేసి బలంగా అనేక సంవత్సరాలుగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో దశల వారీగా పోరాటాలు నిర్వహిస్తూ అలసిపోయి ఈరోజు ఏకంగా 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 50 సంఘాలు ఒక్కటై ఈ టీజీఈ జాక్ ఏర్పడి ఈరోజు ప్రతి ఒక్క జిల్లా కేంద్రం ఎదుట ఒక మహాధర్నా కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఇందులో మొదటగా ఈ సిపిఎస్ స్కీమ్ను మొట్టమొదటిగా రద్దు చేసి మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని అనేక మంది 100% ప్రభుత్వ ఉద్యోగులు చాలా బలంగా కోరారు. అనేక మంది యూనియన్ నాయకులు వారు కూడా దీనివల్ల మనకు ప్రయోజనం లేదని చెప్పేసి కంపల్సరిగా ఖచ్చితంగా ఓపీఎస్ సాధించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా గత 4 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ప్రభుత్వ ఉద్యోగులకు రావలసినటువంటి డిఏ బకాయిలు కావచ్చు, రావలసినటువంటి డిఏలు కావచ్చు, అదేవిధంగా పిఆర్సి ప్రయోజనాలు కావచ్చు, పిఆర్సి ఏరియర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సకాలంలో రావటం లేదని వారు అనేక సంఘాల నాయకులు ఆరోపించారు. అయితే ఇప్పటికే 3 సంవత్సరాల క్రితమే రావాల్సినటువంటి పిఆర్సి పే రివిజన్ స్కేల్స్ మళ్ళీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి కాలయాపన చేయడమే తప్ప పిఆర్సి అనేటువంటిది ఇంకా మాకు ఇవ్వటం లేదని అనేక సంఘాల నాయకులు వారు వాపోయారు. అదేవిధంగా అనేక మంది ఉద్యోగులు కంపల్సరిగా మాకు పిఆర్సి ఇవ్వాలి, పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను వాటిని ఒకసారి రివిజన్ చేయాలి, పిఆర్సి కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి బలంగా కోరారు. అదే మాదిరిగా చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అనేక పెండింగ్ సమస్యల్లో భాగంగా బదిలీలు మరియు ప్రమోషన్లు చాలా మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రమోషన్ల ప్రక్రియ ఆగిపోయింది. ఏదో ఒక కారణం చేత ప్రభుత్వం కాలయాపన చేస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయులను వివిధ డిపార్ట్మెంట్ ఉద్యోగులను ఏదో ఒక విధంగా కాలయాపన చేస్తూ వారి ప్రయోజనాలకు దెబ్బతీస్తూ వస్తుందని చెప్పేసి అనేక మంది దాదాపుగా 50 యూనియన్ల నుండి వచ్చినటువంటి నాయకులు మరియు ఎమ్మెల్సీ అభ్యర్థులు మరియు మాజీ ఉపాధ్యాయ సంఘ పోరాట నాయకులు వారు అనేక మంది వచ్చి ఈ మహాధర్నాలో ప్రసంగించారు ఫ్రెండ్స్. అయితే వారు ఖచ్చితంగా ఈ హక్కులు సాధించే వరకు ఉద్యమాన్ని ఆపవద్దని, ప్రభుత్వం కాలయాపన చేస్తూ రోజు మన యొక్క ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఉందని, కాబట్టి సంఘాలన్నీ ఏకీకృతమై ఒక బలోపేతమైనటువంటి ఉద్యమాన్ని చేసి బలోపేతమైనటువంటి ఉద్యమ కార్యాచరణ రూపొందించి దశల వారీగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ డిమాండ్స్ ఒప్పుకునే వరకు ఖచ్చితంగా ఉద్యమాలు చేయాలని చెప్పేసి వారు పిలుపునిచ్చారు. ఇక రాబోయే కాలంలో ఇటువంటి ధర్నాలు రాష్ట్ర స్థాయిలో కంపల్సరిగా నిర్వహిస్తామని, రాను ప్రతిరోజు ధర్నాలు చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందని చెప్పేసి వారి యొక్క అభిప్రాయాన్ని వారు ఇక్కడ మహాసభలో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వీరి యొక్క సమస్యలను ఆలోచించి మరి సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నాము. ముందు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను కాపాడుతారని, ప్రభుత్వంపై నమ్మకం కలిగించాలని కోరుతూ నా యొక్క ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. Thank you.